రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేందుకు సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అంతర్గత రహస్యాలు, అంతఃపుర రహస్యాలు, అంతర్గత రాజకీయాలు నానాటికి మరింత రహస్యమయంగా తయారవుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది పార్టీలో? ఎవరు ఎవరిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎవరిని ఎవరు పక్కకి తోసేస్తున్నారు? ఎవరు పైకొస్తున్నారు? ఈ నిచ్చెన ఆమ్ ఆద్మీ పార్టీ అనే పాము నిచ్చెనల ఆటలో ఎవరు ఏ రోజు నిచ్చెనెక్కుతున్నారు, ఎవరిని ఏ రోజు పాము కాటేసి 1వ నంబర్ గడిలోకి వస్తున్నారు, అసలు ఎవరికి అర్థం కావటం లేదు. ఈ ప్రహసనమంతా ఎన్నికల సమయంలో జరుగుతుంది. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి దాని అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు బెయిల్ వచ్చింది. సరే, బెయిల్ రావడమే ఒక విచిత్రము. ఇటువంటి కారణాలతో బెయిల్ గతంలో ఎవరు ఇవ్వలేదు. మొత్తానికి ఇచ్చారు. ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తరువాత ఆయన తన ఇంటికి చేరేటప్పటికి ఆయనని కలవడానికి ఒక సీనియర్ ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత వచ్చారు. ఆవిడ పేరు స్వాతి మాలివాల్. స్వాతి మాలివాల్ సామాన్యమైనటువంటి కార్యకర్త కాదు. ఆమె 2011లో అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే, మనీష్ సిసోదియా, బాబా రామ్దేవ్ వీళ్ళందరూ కలిసి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు అయినటువంటి రవిశంకర్ వీళ్ళందరూ కలిసి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనేటటువంటి ఉద్యమం ఏదైతే ప్రారంభించారో ఢిల్లీ రామ్లీలా మైదాన్లో, అప్పుడు జరిగినటువంటి అన్నా హజారే ఆందోళన ఏదైతుందో దానిలోని సన్నాహక సమితిలోని సభ్యులలో ఈవిడ ఒకరు. తరువాత కాలంలో, అంటే అంతకు ముందు దాదాపు 2002 నుంచి అరవింద్ కేజ్రీవాల్కి చెందినటువంటి స్వచ్ఛంద సంస్థ పరివర్తన్, మనీష్ సిసోదియాకి చెందిన స్వచ్ఛంద సంస్థ కబీర్, ఈ 2 సంస్థలతో ఈమె ముడిపడి పనిచేసింది. కాబట్టి 2002 నుంచి అరవింద్ కేజ్రీవాల్తో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఈ స్వాతి మాలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఢిల్లీ మహిళా కమిషన్కి చైర్పర్సన్గా పనిచేశారు. ఆ తరువాత ఆమెని రాజ్యసభ సభ్యురాలుగా ఢిల్లీ నుంచి పంపించారు. అంటే పార్టీలో 2002 నుంచి అరవింద్ కేజ్రీవాల్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ నడిపినటువంటి స్వచ్ఛంద సంస్థలు, వాటికి ఫోర్డ్ ఫౌండేషన్, మిగతా అనేక విదేశీ సంస్థల నుంచి నిధులు వస్తున్నప్పుడు దానికి సంబంధించిన వ్యవహారాలు చూసిన వ్యక్తి, తరువాత ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆమె అరవింద్ కేజ్రీవాల్ని పలకరించేందుకు ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికి ఆమె పైన దాడి జరిగింది. దాడి చేసిన వ్యక్తి ఎవరు? దాడి చేసినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ యొక్క సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ. ఆయన వ్యవహారాలన్నీ చూస్తున్నటువంటి వ్యక్తి, 2015 నుంచి ఆయనను వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆమె పైన దాడి చేస్తే ఆమె పోలీసులకు ఫోన్ చేసి అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. కానీ ఫిర్యాదు నమోదు చేయలేదు. ఆమె వచ్చేసింది. 2 రోజుల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అసలు దాడే జరగలేదని చెప్పింది. ఈమె ఫిర్యాదు దాఖలు చేయలేదు, పోలీసులకు ఫోన్ చేయడం వాస్తవం, కానీ కేసు నమోదు చేయలేదు. మరొక వైపు ఈ అసలు దాడి జరిగినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ కన్ఫర్మ్ చేయలేదు. 2-3 రోజుల తరువాత అవును ఆమె పైన దాడి జరగడం వాస్తవమే అని సంజయ్ సింగ్ అనేటటువంటి సీనియర్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అంగీకరించారు. అంగీకరించినటువంటి తరువాత నా మాజీ భార్య పైన దాడి జరిగింది అని ఈ స్వాతి మాలివాల్ మాజీ భర్త, ఆయన పేరు నవీన్ జైహింద్, ఆయన కూడా గతంలో హర్యానా నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆయన ఆరోపించారు నా మాజీ భార్య పైన దాడి చేసిందని. సో మొత్తం మీద అసలు స్వాతి మాలివాల్ పైన దాడి జరిగిన తరువాత నుంచి ఆమె బయటకు రావడం లేదు. పోలీసులకు ఫిర్యాదు లేదు, బయటకి రావడం లేదు. అదే సమయంలో దాడి జరిగిందని అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితులు అంగీకరిస్తున్నారు. కానీ ఎక్కడ కూడాను దీనికి సంబంధించిన విషయాలు బయటకు రావటం లేదు.
2001 నుంచి 2002 నుంచి అరవింద్ కేజ్రీవాల్తో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి స్వాతి మాలీవాల్ మీద దాడి ఎందుకు జరిగింది? రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఒకటి, వ్యక్తిగత కారణాల వల్ల జరిగింది ఈ దాడి అని చెప్పి కొందరు అంటున్నారు. ఈ దాడి చేయించడం వెనుక సునీత కేజ్రీవాల్ అంటే అరవింద్ కేజ్రీవాల్ భార్య ఉందని ఇది ఊహాగానం మాత్రమే. దీనికి ఎటువంటి ఆధారము లేదు, ఎందుకంటే ఎవరూ ప్రకటన చేయటం లేదు. ఇది ఒక ఊహాగానం, ఆప్ సోర్సెస్లో ఉన్నటువంటి ఊహాగానం. రెండవది, స్వాతి మాలీవాల్ని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయమని అడిగారని, ఆమె స్థానంలో అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇప్పించినటువంటి అభిషేక్ మను సింఘ్వీని, ఆయన ఇటీవలే హర్యానాలో ఓడిపోయారు, ఆయనను రాజ్యసభకి పంపాలని చెప్పి ప్రయత్నం జరుగుతోంది. అయితే రాజీనామా చేయడానికి ఈమె అంగీకరించలేదు అని చెప్పి చెప్తున్నారు. వాస్తవం ఏమిటి? స్వాతి మాట్లాడటం లేదు, అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడటం లేదు, అభిషేక్ మను మాట్లాడటం లేదు, ఆ దాడి చేసినటువంటి సెక్రటరీ గారు కూడా మాట్లాడటం లేదు. కాబట్టి మూడవ కథనం ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి చెందినటువంటి నిధులన్నిటి సంబంధించినటువంటి లోగుట్లు చాలా స్వాతి మాలీవాల్కు తెలుసును, కాబట్టి ఆమె పైన దాడి జరిగింది అన్నది దేనిది కన్ఫర్మ్ కాలేదు. కానీ 3 రకాల కథనాలు బయట వినిపిస్తున్నాయి. వాస్తవం ఏమిటన్నది స్వాతి మాలీవాల్ చెప్పాలి, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ చెప్పాలి. తమాషా ఏంటంటే, స్వాతి మాలీవాల్ పైన దాడి చేసినటువంటి పర్సనల్ సెక్రటరీ ఇప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ని వెన్నంటి నడుస్తున్నాడు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీలో ఏమవుతోంది అసలు? ఆమ్ ఆద్మీ పార్టీ అనేటటువంటి పాము నిచ్చెనల ఆటలో నిన్న నిచ్చెనెక్కినటువంటి వ్యక్తి ఈరోజు పాము నోట పడిపోయి అట్టడుగుకు వెళ్ళిపోతున్నాడు. 4-5 వారాల క్రితం వరకు అందరి నోట నానినటువంటి అన్ని ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించినటువంటి సౌరవ్ భరద్వాజ్, అదేవిధంగా ఆతిషి మార్లేనా ఇప్పుడు అసలు కనిపించటం లేదు. ఆతిషి మార్లేనా హఠాత్తుగా తెర నుంచి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది, తెర వెనుకకు ఎందుకు వెళ్ళిపోయింది? అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి రాఘవ్ చడ్డా ఏదో కంటి ఆపరేషన్ కోసము విదేశాలకు వెళ్ళాలని చెప్తున్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఎందుకు తిరిగి రాలేదు? ఎటువంటి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగినా, ఇంకే ఆపరేషన్ జరిగినా కూడాను ఒక 15-20 రోజుల్లో తిరిగి వస్తారు. కానీ ఇప్పటి వరకు తిరిగి రాకపోవడానికి కారణం ఏమిటి? ఆయన విదేశాల్లోనే ఎందుకుంటున్నారు? అసలు ఢిల్లీకి ప్రచ్ఛన్న ముఖ్యమంత్రి అంటే అందరికీ ముందు కనిపించేందుకు భగవంత మాన్ ఉంటారు, కానీ వాస్తవ ముఖ్యమంత్రి ఈయనే అని చెప్తారు. అటువంటి వ్యక్తి అసలు ఇంత గొడవ జరుగుతున్నా తెర మీదకి ఎందుకు రావడం లేదు? స్వాతి మాలీవాల్ ఎందుకు బయటకు రావడం లేదు? ఆమె కుటుంబ సభ్యులు ఈ దాడి ఆమె మీద జరిగింది కాబట్టి ఆమె జవాబు చెప్తుంది, మేమేమీ మాట్లాడే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు. సో అసలు ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గతంగా ఏమి జరుగుతోంది? ఒక రాజ్యసభ సభ్యురాలి పైన అదే పార్టీలో ముఖ్యమంత్రి ఇంట్లో దాడి జరిగితే పార్టీ ఎందుకు స్పందించటం లేదు? పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడటం లేదు? అసలు ఇదంతా కూడాను అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం పూర్తి కాగానే మళ్ళీ జైల్లోకి వెళ్తారు కాబట్టి బెయిల్ తాత్కాలికంగా షరతులతో కూడినటువంటి బెయిల్, ఇది ఎన్నికల ప్రచారం వరకే ఆయన బయట ఉండాలి. కాబట్టి ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు ఈ ఢిల్లీ పగ్గాలు చేపట్టాలి, ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారాన్ని నడిపించాలనే విషయంలో అంతర్గతంగా ఏమన్నా కుమ్ములాట జరుగుతోందా? సునీత కేజ్రీవాల్ ఈ స్థానంలోకి నెంబర్ 1 స్థానంలోకి రావడానికి ఎవరన్నా అడ్డుపడుతున్నారా? ఢిల్లీలో ప్రస్తుతము దీనిపైన అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి. కానీ ఈ ఊహాగానాలకు సంబంధించి కానీ రకరకాల ప్రశ్నలు ఏవైతే తలెత్తుతున్నాయో వాటికి సంబంధించి కానీ ఎటువంటి స్పష్టీకరణ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రావటం లేదు. పారదర్శకతకి మారుపేరుగా మేము నిలుస్తామని చెబుతున్నటువంటి ఈ పార్టీ ఎందుకు అన్ని గుప్పిట మూసి దాచిపెట్టుకుంటున్నది? ఇంత పెద్ద దాడి ఒక మహిళ పైన, రాజ్యసభ సభ్యురాలి పైన ముఖ్యమంత్రి నివాసంలో దాడి జరిగితే దానిని కూడా గుప్పిట్లో మూసి పెట్టినట్టుగా, నొక్కి పెట్టినట్టుగా ఎందుకు జరుగుతోంది? ఇవన్నీ ఆలోచించవలసినటువంటి విషయాలు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు, ముఖ్యంగా ఢిల్లీ ప్రజలకు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు జవాబు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.